హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం డైట్ ఫాలో అవ్వాలని అనుకునే వాళ్ళందరూ నానబెట్టిన మొలకెత్తిన గింజలకే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది తడి క్లాత్ లో మొలకలు పెట్టడం, మొలకెత్తించడం చేస్తారు కదండి. సో అది ఆ ప్రొసీజర్ చాలా కష్టంగా ఉందని తినడం మానేస్తున్నారండి చాలా మంది. సో ఏమంటారు, ఆ తడి క్లాత్ లో కట్టడం వల్ల గమ్మి గమ్మి నేచర్ రావడము, దాంతో పాటు ఆ క్లాత్ కలర్ ఉంటుంది కదండి, క్లాత్ కలర్ ఉంటుంది కదా, క్లాత్ కలర్ మొత్తం వాటికి మొలకలకి అంటడం ఇలాంటివి జరుగుతుంటుంది. అండ్ అది పెద్ద ప్రొసీజర్ అని చెప్పేసి చాలా మంది తినడం మానేస్తున్నారు. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకోకుండా మాకు తెలిసింది మేము ఒక సింపుల్ టిప్ చెప్పాలనుకుంటున్నాము. సో దాని గురించి మేము ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలోకి ఒక టీ కప్పు పెసర్లు మనం తీసుకోవాలి. వాటిని మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఆ వాటర్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ న్యూగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పెసర్లకి. ఆ పెసర్లను మనం 8 hours నాననివ్వాలండి. దానిపైన మనం మంచిగా కొంచెం హోల్స్ ఉన్న ప్లేట్ అయితే పెడితే మంచిగా ఉంటుందండి. స్మెల్ రాకోకుండా బాగుంటుంది. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్ 8 hours తర్వాత ప్లేట్ని రిమూవ్ చేయాలి. చూడండి, మనకి తెలిసిపోతుంది అక్కడ మంచిగా 8 hours తర్వాత మంచిగా నానినట్టుగా తెలుస్తుంది. ఆ నానిన వాటిని మనం ఇప్పుడు ఎలా పెసర్లు మొలక పెట్టాలన్నది చూపిస్తాను చూడండి. అక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి, అలా మొత్తం ఒక సైడ్ చేసేసుకోవాలి. ఆ పెసర్లని చేసుకున్న తర్వాత అలా ఒక చెక్కను, రాయో, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ అవైలబిలిటీని బట్టి కింద ఇప్పుడు పెడుతున్నాం కదండి బౌల్ కింద అలా పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఒకవైపు మొత్తం ఖాళీగా ఉంది, ఏమైనా వాటర్ ఉంటే ఆ కిందకు వస్తుంది. ఆఫ్టర్ 8 hours తర్వాత చూడండి మొలకలు ఈ సైజులో వచ్చాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి, ఆ సైజులో వస్తాయి. ఆఫ్టర్ 8 hours 24 hours ఇలా మనం పెడితే ఏం గమ్మి గమ్మి నేచర్ లేదు. ఇలా చూడండి, హ్యాండ్కి స్టిక్ కూడా అవ్వట్లేదు. ఇలా గమ్మి గమ్మి నేచర్ ఉండకోకుండా మనకి ఈజీ ప్రాసెస్గా హెల్దీగా అండ్ డైట్ కూడా మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఫాలో అవ్వండి.